1 సంవత్సరం పనిష్మెంట్ పోస్టింగ్ చాలు. ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఐఎమ్ ఎ ఫైటర్. నన్ను ఎలాగైనా మళ్ళీ ఫీల్డ్కి ట్రాన్స్ఫర్ చేయండి. విజయ్, అందరూ తప్పు చేసిన తర్వాతే డిసిప్లినరీ కమిటీ ముందు నిలబడతారు. కానీ నువ్వు వాళ్ల ముందే నిలబడి తప్పు చేశావు. కార్తీ చనిపోయాడు, అదైపోయింది. అందులోంచి బయటికి రావడానికి నీకో పర్సనల్ లైఫ్ అవసరం. నో మ్యాన్ కెన్ లివ్ అలోన్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? లేదు మేజర్. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఢిల్లీలో మెడిసిన్ చేస్తోంది. ఈ వీకెండ్ నాతో ఇక్కడే స్టే చేస్తోంది. వై డోంట్ యూ మీట్ హర్ ఫర్ కాఫీ? మేజర్, ఇప్పుడు మీరు నా కమాండింగ్ ఆఫీసర్గానే మాట్లాడుతున్నారా? కాదు, 3 సక్సెస్ఫుల్ పిల్లల తల్లిగా మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ కెప్టెన్. లాచుకు నుంచి ఎప్పుడు వచ్చారు? ఫార్మస్లో వచ్చారండి గాయస్. వైట్ చిల్లీ రేఖ. మేమే షాక్ అయ్యాం. గుడ్ ఈవినింగ్ కెప్టెన్. ఏంటి, ఏమైనా ఫంక్షనా? ఒక ముఖ్యమైన మిషన్ కి కెప్టెన్. మేజర్ మిమ్మల్ని రెస్టారెంట్ లో డ్రాప్ చేయమన్నారు. మీరు వెళ్ళటానికి భయపడతారని చెప్పారు కెప్టెన్. భయపడా? అలాంటిదేం లేదు, బయలుదేరండి. కష్టపడి లైఫ్లో ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను. ప్లీజ్. సరే, కానీ బయట నుంచోవాలి. ఓకే కెప్టెన్. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్ రా? కాంప్రమైజ్. కరెక్ట్ ఆన్సర్. అమ్మాయి ఎలా ఉన్నా మనం రిజెక్ట్ చేయొచ్చా? చేయనే చేయకూడదు. మనకు అసలు ఏజ్ బారైపోయింది కదా. కరెక్ట్ ఆన్సర్. డ్రాప్ చేశారుగా, లోపలికి వచ్చారు, తోలు తీస్తా. ఓకే కెప్టెన్, విల్ ఫాలో యువర్ ఆర్డర్స్. హాయ్. హాయ్. కావ్య, ఫైనల్ ఇయర్ ఇన్ ఢిల్లీ మెడికల్ కాలేజ్. విజయ్. Your coffee, ma'am. థ్యాంక్ యూ. Welcome. మేజరే రమ్మన్నారు, మీట్ అయ్యామని చెప్తాను. నేను బయలుదేరుతాను. లేదు, వెయిట్. నేనే మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆంటీని అడిగాను. ఓ 10 ఏళ్ల ముందు కనుక పుట్టుంటే ఒక ఊరే కలిసి ఇద్దరికి పెళ్లి చేయించుండేది. ఒక 10 ఏళ్ల తర్వాత పుట్టుంటే ఫోన్లో ఒక డేటింగ్ యాప్లో లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుని ఉండొచ్చు. మనం ఈ రెండిటికి మధ్య ఇరుక్కున్న జనరేషన్. మనకి నచ్చినట్టు జరగాలంటే మొహమాటాలు పక్కన పెట్టి మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు విజయ్? దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, బట్ అక్కని చెప్పాలంటే షీ షుడ్ బి పేట్రియాటిక్. టెక్నికల్ గా ఇంకా రెస్టారెంట్ బయటే ఉన్నాం కెప్టెన్. ఒక 5 minutes ప్లీజ్. ఇప్పుడు చెప్పండి. మిలిటరీ స్కూల్లో చదువుకొని పెరగడం వల్ల నాకు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు. బట్ వచ్చే అమ్మాయికి మంచి కుటుంబం అమర్చాలనే ఉద్దేశం ఉండడం ముఖ్యం. ఆలోచించలేదన్నారు, ఇంత క్లారిటీగా ఉన్నారు. నా గురించి మీకేం తెలియాలో అడగండి. నాకేం కావాలన్నది నాకు ఆల్రెడీ తెలుసు విజయ్. నేను ఇక్కడికి వచ్చే ముందే డిసైడ్ అయ్యి వచ్చాను. నాకు అర్థం కాలేదు. నా గురించి మీకు ఏమీ తెలియదు. చదువుకున్నారు, ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు, కానీ ఇంత పెద్ద నిర్ణయాన్ని నన్ను చూడకుండా ఏ కారణం లేకుండా ఎలా తీసుకున్నారు? కారణం లేకుండా కాదు విజయ్. నా లైఫ్ పార్ట్నర్గా మీరే రావాలని నిర్ణయించుకోవడానికి రీజన్ ఈ బాక్స్లో ఉంది. ఇట్స్ లాక్డ్. నేను చెప్పే వరకు మీరు ఆ బాక్స్ని తెరవకూడదు.
కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే మీకు ఆ కీ ఇస్తాను. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, అపాయింట్మెంట్ లేకుండా మినిస్టర్ గారిని కలవలేరు. వెబ్సైట్లో అప్లై చేస్తే 1 వీక్లో టైం ఇస్తారు. నో నో నో. హలో మ్యామ్, సారీ, ప్లీజ్ యా, ఈ మీటింగ్ని మీ రికార్డ్స్లో నోట్ చేయకండి. ఓకే సార్. సంవత్సరం అయిపోయింది కీర్తి, ఇంకా ప్రాజెక్ట్ మినిటోర్ పూర్తి కాలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని గవర్నమెంట్లో ఉన్న సీనియర్ సైంటిస్టులు ఎవరికి ఇవ్వకుండా మీకిచ్చాక ఎందుకు ఇచ్చామా అని ఫీల్ అయ్యేలా చేశారు కదా కీర్తి. సార్, థ్రెట్ మనం అనుకున్న దానికన్నా పెద్దది. ప్రాజెక్ట్ మినిటోర్ సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలంటే ఒక ఆర్మీ బెటాలియనో ఎయిర్ ఫోర్స్నో పంపించాల్సిందే. అలా చేయడం కుదరదు. సెక్టర్ 42 ఇస్ అ నో ఫ్లై జోన్. అది 3 దేశాల బార్డర్స్లో ఉన్న ప్రాంతం. ఆర్మీనో ఎయిర్ ఫోర్స్నో పంపితే పక్క దేశాలకు తప్పుడు సిగ్నల్ వెళ్ళి ఇట్ మే లీడ్ టు అ ఫుల్ స్కేల్ వార్. అందుకే కదా మిమ్మల్ని పంపాను. బయట నుంచి సైంటిస్ట్ తోటి దీన్ని మనం సాల్వ్ చేయలేం. మిలిటరీ హెల్ప్ తోటి ఫీల్డ్లో దిగితేనే పాసిబిలిటీ ఉంది. సార్, దీన్ని మీరు కాదంటే ఐఎమ్ సారీ. ఇంకో టీంతో మీరు ట్రై చేసుకోవడం బెటర్. ఇంతకు ముందే 2 మిలిటరీ టీమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. యూఆర్ రైట్. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ కీర్తి. ఒక చిన్న టీంని సెలెక్ట్ చేసుకోండి. ఇట్ హాస్ టు బి అ లోకీ ఆపరేషన్. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదు సార్. కెప్టెన్ విజయ్, యా, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఆటోకాలజీ రీసెర్చ్ స్పెషలిస్ట్. మీ టీం హెల్ప్ మాకు అవసరం. రీసెర్చ్. ఐమ్ సారీ డాక్టర్, నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. ఈ రీసెర్చ్ వర్క్ ఎక్కడ జరగబోతోందో చెప్తే యుల్ బి ఇంట్రెస్టెడ్ కెప్టెన్. సెక్టర్ 42. ఆ ఏరియాలో కాంబాట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఓన్లీ టీమ్ ఇస్ యోర్స్. నేను మిమ్మల్ని పిలిచేది రీసెర్చ్ వర్క్ కోసం కాదు. ఇట్ విల్ బి ఎ కోవర్ట్ మిషన్. ఇప్పటికి నేను ఇంతే చెప్పగలను. నేను 1 ఇయర్గా ఫీల్డ్లో లేను. జనరల్ నుంచి పర్మిషన్ పేపర్స్ తీసుకోవడం చాలా కష్టం. అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి. ఎప్పుడు బయలుదేరాలి? ఇప్పుడు. Are you stupid? How many times should I tell you to be careful with that? ఎవరి జోకర్? విక్రమ్. నాకు రీసెర్చ్ వర్క్ ఒక ప్యాషన్, కానీ సైంటిఫిక్ రీసెర్చ్లో కష్టమైన విషయం పెట్టుబడి. మాకు విక్రమ్ కంపెనీ ద్వారానే ఫండింగ్ వస్తోంది. మేము అందుకని పబ్లిష్ చేసే అన్ని పేపర్స్లోనూ ఆయన పేరు వేస్తాం. ఎగ్జామ్ రాయడానికి ప్రాక్సీని పంపినట్టు. అలాంటిదే ఆల్మోస్ట్. లెట్స్ గో. చాపర్ లో కూడా స్టూవర్డ్ సర్వీస్ ఉండుంటే బాగుంటుంది కదా. ఐ నీడ్ ఎ స్నాక్. మీ ఒక్కరికి ఇతను ఎవరో తెలియట్లేదు కెప్టెన్. నంబర్ 2కి ఇతను ఒక్కడే వారసుడు. నాకు ఒక డౌట్ కీర్తి. బాబు బాగా తెలివైన వాడే అంటే మరి కొడుకులు మాత్రం ఎందుకు ఎదవలుగా పుడతారు? దానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా ఏంటి? యా